హాయ్ అండి, ఈ రోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఈ రోజు వీడియో అయితే చూసే కొద్దీ చూడబుద్ధి అవుతుందండి. అందుకే ఎవరు మిస్ అవ్వకుండా లాస్ట్ దాకా ఎండింగ్ వరకు చూడండి. మన ఊరి గ్రామ ప్రజలందరూ కూడా ఉన్నారు ఇందులో. అలాగే మన ఊరిని కాపాడేటువంటి గ్రామ దేవతల్ని చాలా ఆనందంతో కేరింతలతోటి స్వామివారిని ఊరేగింపుకు ఆహ్వానించేటువంటి వీడియో అండి. ఇదైతే అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈ రోజు బొబుల్పాడు గ్రామంలో జరిగేటటువంటి పోతురాస్వామి అంకమ్మ గ్రామ దేవతల 3వ రోజు కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా అయితే యంత్రములకు పూజ చేశారు, యంత్రములు ప్రతిష్టాపన చేశారండి. అంటే పంచామృతములతోటి అభిషేకం చేశారు. కలశాలను యంత్రములు కూడా పంచామృతాలు అంటే ఆ పెరుగులో ఏదో కలిపేసి అదే పంచామృతాలు కాదండి. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, బెల్లం, నెయ్యి, అవి కూడా ఆవు యొక్క పేడ, ఆవు యొక్క పంచకం, ఆవు పాలు, ఆవు పెరుగు, అలాగే ఆవు నెయ్యి, ఈ యొక్క పసుపు, కుంకుమ, సింధుములతో పూజ చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తారండి. షోడశోపచార పూజలు కూడా చేశారు. శాంతి పద్మములు, వినాయకుని పూజ, అలాగే గురుధ్యానం, గ్రామ దేవతల పూజ, ఇష్టదేవతల పూజ, నవగ్రహ పూజలు, అష్టదిక్పాలకుల పూజ, ఇవన్నీ కూడా మండల పూజలు ఇవన్నీ కూడా చేశారు. ఇందులో భాగంగానే ఒక పక్క పూజ జరుగుతుంటే దేవుడు పంపించినట్లుగా హరిదాస్ కూడా వచ్చాడండి. అదే సమయానికి అయ్యగారులు బియ్యాన్ని పోసి ఆ హరిదాసుని సంతోషపరిచి పంపించాడు. చూసారా, పోతురాస్వామి పంపించినట్లు వచ్చాడు. ఆయన ఎంతో సంతోషంగా సంతృప్తిగా అయితే తిరిగి వెళ్ళాడు. అలాగే ఇప్పుడు అయ్యగారు చెప్పే మంత్రాలు మనం ఇంట్లో ఉండి కూడా శుచిగా శుభ్రంగా స్నానం చేసి అయ్యగారు చెప్పేవి మనం రిటర్న్ చెప్పొచ్చండి. అంటే మన క్షేమం కోరే వాళ్ళకి, మన గ్రామం క్షేమం కోరే వాళ్ళకి చేరుతుంది. కానీ అపకారం మాత్రం చేయం. మనం సహ కుటుంబానం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అస్మిన్ బొబ్బేడుపాడుగ్రామే శ్రీ అంకమ్మ తల్లి దేవత, వేదాల దేవత, పాంచానిక స్థిర ప్రతిష్టా మహోత్సవే కర్మణి జాతకర్మ నామకరణ భజ ప్రతిష్టా మహోత్సవాక్షయ కర్మణి జలాధివాస, క్షీరాధివాస, ధాన్యాధివాస, నవగ్రహ ఆరాధన, మంటపారాధన, 30 కోటి దేవత ఆరాధన సమయే అందరి నుండి క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం ధనకనక వస్తువాహన పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం. అమ్మవారంటే ఒకటి కాదు, ఒక అంకమ్మ తల్లి కాదు, వీళ్ళంతా ఉన్నారు అమ్మవారి హృదయంలో. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి అమ్మవారు. అమ్మవారు సీతామ్మవారికి అదే, అందరూ ఒకటే, అమ్మవారు అందరికీ వాళ్ళందరూ కూడా ఒకటే కనుక ఒకటే మాట, ఒకటే పాట, ఒకటే పాట కనుక అందరూ కూడా సహకుటుంబారాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఐశ్వర్యాభివృద్ధ్యర్థం జన్మనక్షత్రవశాద్, జన్మరాశివశాద్, నామలగ్నవశాద్, నామరాశివశాద్ ఏ గ్రహా అరిష్టస్థానేషు స్థితాః తైస్తైః క్రియమాణ కరిష్యమాణ వర్తమాన వర్తిష్యమాణ సూచిత ఆగామి వర్తమానాది ధర్మానిష్ట పరిహార ద్వారా లగ్నహోరాద్రేకాణ నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశాంశకాలం ప్రతిష్టా మహోత్సవ తృతీయ దివసే మండపాల. అలాగే ఊరు జనమంతా కూడా పంచామృతాలతోటి మూల విరాట్లకి అభిషేకాలు చేస్తున్నారండి. ఆ విగ్రహాలకి అన్నిటి కూడా అందరూ భక్తి శ్రద్ధలతోటి ఫ్యామిలీతో కలిసి వచ్చి అందరూ కూడా దంపతులు పంచామృతాలతోటి అభిషేకం చేస్తున్నారు. అట్లనే మంగళహారతి ఇచ్చుకోవచ్చు, మంచిగా అమ్మవారికి నమస్కారం చేసుకోవచ్చమ్మా. అందరూ త్వరపడండి. ముందుగా మన బొబ్బిలపాడు గ్రామంలో ఉన్న యువకులు, యువ జనం ఇక్కడికి రావాలి. ఎందుకంటే ఇంక ఇవాళ నుంచి పనులు మొదలవుతున్నాయి. ఆ విగ్రహాన్ని మంచిగా ట్రాక్టర్కి ఎక్కియాలి. ట్రాక్టర్కి ఎక్కించిన తర్వాత ఆ ట్రాక్టర్కి ఎక్కించేటప్పుడు చాలా పని ఉంటది. కాబట్టి కాస్త ఉత్సాహంగా యువకులందరూ వచ్చి ఆ యొక్క ట్రాక్టర్ కి మంచిగా అలంకారం చేసుకొని ట్రాక్టర్ కి మంచిగా కర్రలు కట్టి దాని మీద ఒక బల్లా పెట్టి దాని మీద వరి పట్టు అయితే వరి పట్టు, లేదంటే ఇసుక బస్తా అయితే ఇసుక బస్తా, ఏదైనా సరే విగ్రహాలు మంచిగా నిటారుగా నిలబడాలి. కమిటీ వారు విగ్రహాల్ని నిలబెట్టే ప్రయత్నంలో ఉండాలి. కాస్త ఏర్పాట్లు చూడండి. తర్వాత ఇక్కడ పంచామృతాలతో విగ్రహాలకి అభిషేకం చేసేది కూడా ఇక్కడ మమ్మీ డాడీ కూడా చేస్తున్నారండి, అమ్మా నాన్న కూడా. ఇలా దంపతులు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, అలాగే ఆడవాళ్ళకి సౌభాగ్యం కూడా నిండు నూరేళ్లు ఉంటుందని విశ్వసిస్తూ ఉంటారు.
मे वृष्टिश्च मे चैत्रञ्च वाभ्यञ्च मे रैश्च मे रायश्च मे पुष्टञ्च मे पुष्टिश्च मे विभुज मे प्रभुत मे भूयश्च मे पूर्णञ्च मे पूर्णगुणञ्च मे क्षितिश्च मे कूयवाश्च मे नञ्च मे क्षितिश्च मे वरयश्च मे यवाश्च मे मासाश्च मे तिलाश्च मे मुस्य ग्रहपतिमाप्नोति संवत्सरस्य ग्रहपतिमाप्नोति सहस्रयाजनमाप्नोति सहस्रयाजनमाप्नोति ग्रहमेधिनमाप्नोति ग्रहमेधिनमाप्नोति अग्निर्भवति निर्भवति गौर्भवति ततो वात्रेमस्य मात्रा एतद्वा एतेषामभमम् अतो वात्तरानिश्रेयागं शिववन्ति विश्वे देवाः समयुजन्त तैश्वदेवस्य वैश्वदेवत्वं धादित्यो वरुणकं राजानं वरुणप्रकाशैर्यजत कमजयतो नादित्यः वरुणप्रकाशैर्यजते तमेव लोकं जयति नादित्यः एव आदित्यस्यैव सायुज्यमुपैति आदित्यो वरुणकं राजानं చూడండి గ్రామ పెద్దలు అందరూ కూడా చాలా ఐకమత్యంగా మరి పెద్ద వయసున్నా కూడా చక్కగా మరి ఈ యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చూడండి ఎంతో మంది గ్రామం తరలి వచ్చి మొత్తం కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా వచ్చి ఈ యొక్క అభిషేక కార్యక్రమం చేసే అదృష్టాన్ని మరి చూడండి బొబ్బెలపాడు కోరుకుంటే అమ్మల కన్నా అమ్మ ముగ్గురు అమ్మల మొదపుడమ్మ చాలా పెద్ద అమ్మ అంటే ఇస్తుంది. ఉదయం नमो भगवते रुद्राय ओम अग्ने विष्णु सजोष सेवावद्धन्तवाङ्गिरः यमुनैर्वादे निरागतम् वादश्च मे प्रथमश्च मे प्रविश्च मे प्रसिद्धिश्च मे धीतिश्च मे कदश्च मे सरश्च मे श्लोकश्च मे श्रावश्च मे श्रुतिश्च मे ज्योतिश्च मे शिवश्च मे प्राणश्च मे पाणः व्यानश्च मे सिश्च मे चित्तञ्च महाधीः. ఇలా ఊరి ప్రజలు పీటల మీద కూర్చున్నటువంటి దంపతులు పెద్దలు దంపతులు అందరూ కూడా అభిషేకాలు పూర్తయిన తర్వాత అయ్యగారులు మళ్ళీ విగ్రహాలని మళ్ళీ ఒకసారి శుద్ధి చేసి శుభ్రం చేసి వాటిని అలంకరణ చేస్తూ ఉన్నారు. చూసారా, ఇంత విగ్రహాలని మనం ఆ రోజు ప్రతిష్ట రోజు లోపలికి ఇరుకిరుగ్గా వెళ్ళేసి మనం ఆ విగ్రహాలను కూడా సరిగా చూడలేమండి. ఇప్పుడు మన చేతులతోటి మనం అభిషేకాలు ఇవన్నీ కూడా ఈ ప్రతిష్టా మహోత్సవంలో జరిగే 5 రోజుల్లో పాల్గొంటేనే ఇలాంటి వాటికి అదృష్టం ఉంటుందండి. అందుకే దూరంగా ఉన్న వాళ్ళు కూడా రాలేని వాళ్ళు కూడా చూడగలుగుతారనే ఈ వీడియోని తీశాను నేను. నెక్స్ట్ వచ్చేసి గ్రామ దేవతలు ప్రతిష్టా విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు, కలశాలు, బేతాళులు వీళ్ళందరూ కలిసి అభిషేకాలు పూర్తి చేసుకొని అలంకరణ చేసుకొని మన గ్రామంలోకి ప్రతి ఒక్క వీధికి కూడా ప్రతి ఒక్క ఇంటి ముందుకి వారి యొక్క దివ్య ఆశీస్సులు గ్రామంలో ప్రజలందరికీ ఇవ్వాలని చెప్పేసి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, పాడి పంటలతో సిరి సంపదలతో ఇవ్వాలని ప్రతి ఒక్కరి ఇంటి ముందుకి కూడా స్వామివారైతే బయలుదేరారండి. అలాగే ఆడవాళ్ళు కూడా కలశాలను అలంకరణ చేసుకొని తీసుకువస్తున్నారు. అంకమ్మ గ్రామ దేవత ఆదిశక్తి స్వరూపం అండి. అందుకే ఆడవాళ్ళు కూడా తలా ఒక చెయ్యి వేసి ఈ కలశాలను అయితే ఎంతో అంగరంగ వైభవంగా అయితే తీసుకొని వస్తున్నారండి.
చూస్తున్నారుగా ప్రతి ఒక్క ఇంటి ముందుకు కూడా ఆ దేవుడు ఊరేగింపుతో వస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వార్లు పోసి కొబ్బరికాయలు కొట్టి చాలా సంతోషంగా ఆ స్వామిని దర్శించుకుంటున్నారు. చూస్తున్నారుగా పల్లెటూరు వాతావరణం అయితే ఇలా ఉంటుందండి. పచ్చటి చెట్ల మధ్యలోని అమ్మవారు అలా ఊరేగింపుకు వస్తుంటే ఎంత చూడ చక్కగా ఉందో. మా పల్లెటూరు అంటేనే ఇలా ఉంటుందండి. సిటీలో ఇలాంటి వాటికి వేటికి కూడా ఆస్కారం ఉండదు. ఒక్కసారి ఆ పోతురాజు స్వామిని, అంకమ్మ గ్రామ దేవతని ఇలా దర్శించుకోండి. ఇవేనండి విగ్రహాలు. జై పోతురాజు స్వామి, అంకమ్మ గ్రామ దేవతకి జై.
ప్రతిష్టా కార్యక్రమం జరిగిన విగ్రహాలు మొత్తం కూడా తొక్కుడూరు గ్రామం వెళ్తాం జరుగుతుంది. కనుక ప్రతి కొబ్బరికాయ కొట్టండి, హారతలు ఇవ్వండి. మీ కుటుంబాన్ని ఎల్ల కూడా ఆయుర ఆరోగ్యాలతో పాడి పంట జరుపుకుని చూసే బాధ్యతనాది. మరి ఎంతో శక్తివంతమైన ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో యుగాల నుంచి మన పోతురాజు స్వామి వారి అంకమ్మ తల్లి మన చల్లగా దీవిస్తుంది అంటే వారి కృపా కటాక్షాలు ఉంటున్నటువంటి మన పాడి పంటలు రావాలన్నా మరి ఆరోగ్యంగా ఉండాలన్నా ఆ స్వామి వారి అమ్మవారి జీవనాలి తల్లి కొడుకుంటే ఏదైనా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మరి మన కార్యక్రమాన్ని భావనతో అందరూ రావాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై పోతురాజు స్వామికి, జై అంకమ్మ తల్లికి, జై అంకమ్మ తల్లికి, జై పోతురాజు స్వామికి. ఇదంతా కూడా ఉదయం పూట కార్యక్రమం అండి. నైట్ వచ్చేసి మళ్ళీ దంపతులు యజ్ఞశాలలోకి వచ్చారండి యజ్ఞం చేయడానికి. చూస్తున్నారుగా సాయంత్రం కార్యక్రమాలు అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాయండి. यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह स्वाहा महावह जातवेदो लक्ष्मीमनवगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्याय परमात्मने परकर्म मंत्र यंत्र तंत्र औषधः పోతురాజు స్వామి వారి గ్రామదేవత అంకమ్మ తల్లి మరి కుటుంబాలు ఎదురు కూడా ఇదండి ఈరోజు వీడియో. ఉదయం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ దాకా వీలైనంత వరకు వీడియోస్ తీసి మీకు షేర్ చేశానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే జై పోతురాజు స్వామి అంకమ్మ గ్రామ దేవత అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.